ఇది మన ప్రొడక్ట్ ఏమి వాడారు అప్పుడు మీరు? కాంపాక్ట్, ఇంకోటి వచ్చేసి న్యూట్రియంట్స్, ఇది ఇది మూడు కలిపి వాడిన యాంప్లిఫైయర్. ఎన్ని డోసులు కొట్టారు? ఇది వచ్చేసి మామూలుగా డ్రమ్కి వచ్చేసి మీరు ఇచ్చిన మోహన్ ప్రకారమే ఆడిచ్చాము. ఒకసారి ఒకే ట్రిప్ అయితే నేనే కొట్టింది కూడా నేనే కొట్టా. కూలో మీరు డిఫరెంట్ కాకుండా బాగా తడిపే విధంగా బాగా చెట్టు అంతా తడిపేసిన. ఆ డ్రమ్ములు కొట్టిన 600 చెట్లకి మొత్తం తడిపోయి వేసిన. ఆ తర్వాత నీళ్లు వేసిన. కొట్టిన ఒక 2 రోజుల తర్వాత నీళ్లు వదిలేసిన. పూత అనేది స్టార్ట్ అయిపోయేసింది. ఇప్పుడు ప్రతి చెట్టుకి కూడా పూత, ప్రతి చెట్టుకి పూత వస్తుంది. పోతే కింద కూడా వచ్చేసి ఈ గుత్తులు పన్నేటివి కూడా వచ్చేసి మన కాయ కూడా షైనింగ్ అనేది వస్తుంది. ఇంత ముందు నాకు లాస్ట్ ఫిబ్రవరి మార్చిలో వచ్చేసి దగ్గర వచ్చేసి 80 డిక్కీలకు వస్తే 60 డిక్కీలు డాగులు పోయినాయి. పురుగు నాకులు 20 డిక్కీలు మంచిగా వచ్చినాయి. అది నాకు పెద్ద ఎఫెక్ట్ అయిపోయింది ఈ సంవత్సరం. అదే ఇప్పుడు వచ్చేసి ప్రతి కాయ కూడా ఎక్కడ చూద్దాం అన్న కడిచి చూద్దాం మచ్చలేదు లేదు. ఎన్ని సంవత్సరాల చెట్లు ఇవి? ఈ వచ్చేసి మొన్న 2వ తేదీ 5 పెట్టింది. ఆగస్టు 2వ తేదీ. ప్రతి సంవత్సరం లాసే? ప్రతి సంవత్సరం లాసే నాకు. ఫెర్టిలైజర్ ఎన్ని వాడినా కానీ పట్లేదు. ఎన్నో వాడినా, నెంబర్ 1 ఆడినా. నా తెలియని మందులు అంటే ఇక్కడ ఏ లేవు. ఈ చుట్టుపక్కల వాళ్ళు కూడా నన్నే అడుగుతారు ఏదైనా ఇక్కడ నేను డెమాన్స్ట్రేట్ టైప్ లో ఇక్కడ. కానీ మీరు వచ్చేసి ఈ ప్రోడక్ట్ చెప్పిన పాట, ఇది దీన్ని వాడిన పాట రిజల్ట్ బాగుంది. 100% నేను గ్యారంటీ ఇస్తాను దానికి రైతుగా. ఇది వచ్చి మనది కొట్టిన తర్వాత పూత రావడము, పూత రావడం, ఆ పింద కూడా వచ్చేసి మనకి అప్పుడు ఈ మొగ్గ దశలో ఉండింది. ఆ కాయ కూడా మచ్చ లేకుండా స్పష్టంగా బాగుంది. నీట్గా వస్తుంది. ఇవి వచ్చేసి 4 గెలిపి మన ఆగస్టు 2వ తేదీ 5 పెట్టింది. అంతకుముందు పోతుందా? అంతకుముందు ఏం లేదు. కానీ ఏంటంటే ఇది వచ్చేసి ఇప్పుడు మనకి వచ్చిన పాట, ఈ ముందు కొట్టిన పాట గుత్తులుగానే ఏడబడితే ఆడ గుత్తులుగానే చూపిస్తా ఉన్నాయి. చెట్టు కూడా నాకు మీకు చూసారు 10 పిందలు పడిన 10 పూతలు పడినాయి. 10 పూతల కాడ వచ్చి అట్ట పిందలు నిలబడిపోతున్నాయి ఈ ప్రోడక్ట్ వల్ల. అదే మామూలుగా అయితే ఏరే మందులు కొడితే ఒక పింద నిలబడి 4 వచ్చేసి రాలిపోతాయి. ఈ ఎన్ని పడితే అన్ని అట్ట కథక నిలబడిపోతా ఉన్నాయి. కాయ కూడా నీట్ గా మచ్చ లేకుండా, నీట్ గా షైనింగ్ కూడా బాగుంది. సైజు బాగా వస్తుంది. కలరింగ్ కూడా వచ్చేసి బ్లాక్ కలర్, ఫుల్ బ్లాక్ వస్తుంది కాయ కూడా. అంటే మనకి ఇంకా కూడా గ్రీన్ గా ఉండేది, ముదిరిపోయినా కూడా గ్రీన్ గానే కనిపిస్తుంది. అది పోత వస్తుంది చెప్తున్నా. గుత్తులు బాగా వచ్చింది. గుత్తులుగా ప్రతి దానికి కూడా గుత్తులు వస్తున్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి 7 పిందలు వచ్చేసి పూత రాలింది. 2 పిందలు పడ్డాయి. 2 ఆకులు కాడ, ముళ్ళు కాడ వచ్చేసి అట్ట పిందలు నిలబడిపోతాయి. ఇంకా ఇప్పుడు నేను 1 టైం కొట్టా షాప్, ఇది స్ప్రే చేసా. ఇప్పుడు 2nd టైం మళ్ళీ ఈరోజు మళ్ళీ ఆడిస్తా. ఇంకా కోసలు దానికి కూడా పూత అనేది స్టార్ట్ అవుతుంది మొత్తం. ఇప్పుడు దీనికి కూడా బాగా వస్తుంది కదా. ఒక్క చెట్టు లేదు, ప్రతి చెట్టు అదే విధంగా బాగా వస్తుంది ఫ్లవరింగ్. ఇది మామూలుగా వచ్చేది ఏంటంటే ఏడన్నా ఆకు మార్చి ఆకు వస్తుంది. కానీ ఇప్పుడు ఏంటంటే ఇది ప్రతి ఆకు కాడ కూడా గుత్తులుగా చూపిస్తా ఉంది మన ప్రోడక్ట్ వరకు. విన్నారుగా రైతు మిత్రులారా. మరింత సమాచారం కోసం కింద ఉన్న నెంబర్కి కాల్ చేయండి, లేదా మన యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.